మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకేందుకు మంత్రి మల్లారెడ్డి చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడ గ్రామం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఆ గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని రానున్నటువంటి రోజుల్లో ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మంత్రి మల్లారెడ్డి స్థానిక ప్రజలకు వివరిస్తున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తిరుగులేని విజయం సాధిస్తారంటున్న మంత్రి మల్లారెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నిక వేడి మొదలైంది. ఇప్పటికే ఆరేగూడెంలో పెద్ద ఎత్తున కూడా చేరికలు చేరుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఇక్కడ పర్యవేక్షిస్తున్న గత వారం 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా చేరికలు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించే మంత్రి మల్లారెడ్డి గారు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మీరు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. చాలా బాగుంది. మునుగోడు ప్రజలు కూడా అంతా మంచులు ప్రజలకు మోసం చేసిండు ఆయన. ఎలక్షన్ల గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కనాడు కూడా వాళ్ళకి ముఖం చూపించలే. మునుగోడు ప్రజలకు తప్పకుండా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. బీజేపీ పార్టీలకు పోయిండు, డబ్బులకు అమ్ముడు పోయిండు. కాబట్టి వాళ్ళకంతా ప్రజలకంతా అర్థమైపోయింది. టీఆర్ఎస్ అంటేనే నమ్మకం వచ్చింది, ఒక విశ్వాసం వచ్చింది కేసీఆర్ మీద. ఎందుకంటే అభివృద్ధి చేస్తోడే కేసీఆర్ కాబట్టి మనం ఎవరు నమ్మినా మోసపోయినామని చెప్పి ప్రజలకు బీజేపీలకు వెళ్ళి, ఎందుకంటే అది ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు జాతీయ పార్టీ అనుకొని జాయిన్ అయ్యారు, మోసపోయారు. వాళ్ళు పబ్లిక్ సెక్టర్ అన్ని ధరలు వేస్తున్నారు. ఇప్పుడు మాది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కాబట్టి, మాది జాతీయ పార్టీ అయింది కాబట్టి దేశమంతా కూడా ఇదే నీళ్లు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, ఆసన పెన్షన్లు ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, దళిత బంధు ఇస్తాడు, రైతు బంధు ఇస్తాడు. కాబట్టి కేసీఆర్ మీద నమ్మకం వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. భారీ మెజార్టీ కోరిక తెలుస్తుంది. అంటే మేడారంలో మీరు కోరిన కోరిక నెరవేరిందా? తప్పకుండా మేడారంలో నేను కోరిన మా సీఎం కేసీఆర్ 2 ఏళ్ల కల్లా పీఎం కావాలని కోరినా తప్పకుండా తల్లి దయతోటి తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతాడు మా కేసీఆర్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? ఇప్పటికే 3 వారాల నుంచి కూడా తిరుగుతున్నారు కదా, అంటే ఈ గ్రామస్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా నిర్వహించే ముందుకెళ్తున్నారు? ఏ సమస్యలున్నా మా సీఎం కేసీఆర్ గారే పరిష్కరిస్తాడు, వాటిని అభివృద్ధి చేస్తాడు. మీరందరూ కూడా అక్కలు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు మీరందరూ కూడా కారు పూర్తి చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని. ఎంత మెజారిటీతో గెలుస్తారు? అందాదా వాళ్ళిద్దరు డిపాజిట్లే రావయ్యా. రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ గెలవబోతుంది కేసీఆర్ ముందంజలో ఉంటారు అంటే సోవరాల్ గా ఇది ఇక్కడ పరిస్థితి.